హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మాకి మంచి యూనిక్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటి అంటే గోధుమలతో స్నాక్స్ అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను రండి. సో ముందుగా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి పెనం పెట్టండి. పెనం వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నైటే నానబెట్టుకోవాలి, వీటిని మార్నింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నానబెట్టినవి ఇలా ఉంటాయి చూడండి, బాగా ఉబ్బింటాయి. వాటిని పెనం వేడైన తర్వాత పెనం మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా రోస్ట్ చేయాలి ఫ్రెండ్స్, బాగా క్రిస్పీగా రావాలి రోస్ట్ చేయాలంటే. ఓకేనా? ఇవి పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్, హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్నవాళ్ళు తినొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. చిన్న పిల్లలంటే మళ్ళీ అంత 6 months 4 months అలా కాదు ఫ్రెండ్స్, ఒక 3 years అబోవ్ పిల్లలకి బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది. కాన్స్టిపేషన్ పిల్లలు, ఎవరికైనా కాన్స్టిపేషన్ పిల్లలకు ఉంటే ఆ పిల్లలు కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్. కాన్స్టిపేషన్ ఫ్రీ అవుతుంది, మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల చాలా హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గోధుమల గ్రాస్తో జ్యూస్ చేస్తారు ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది అని డబ్బులు పెట్టి మరీ కొంటారు. అవసరం లేకుండా ఇంట్లోనే మనం నానబెట్టిన స్నాక్స్ చేసేసే పిల్లలు, ఎవరు చపాతీ తినుకున్నాడు, ఎవరు ఏం తినుకున్న పిల్లలు కూడా ఆరాముగా కొంచెం సాల్ట్ కారం వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా కలిపి పిల్లలకి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ టు ఆల్. మన స్ప్రౌట్స్తో యూనిక్ రెసిపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు చేయడం వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కావాలనుకుంటే, ఎలా చేయాలో మీకు తెలియదు అనుకుంటే కింద కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.